అంతకంతకు వర్ధిల్లున్నట్లు నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఏ స్థితిలో ఉన్నావో పరీక్ష చేసుకో. ఒకవేళ దేవునికి ఇష్టమైన స్థితిలో ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుని మర్చిపోతున్నట్లయితే ఇప్పుడే దేవుని యొక్క పరిగెత్తుకొని రా. ఇప్పుడే ఆయన నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధికి రా, ఆయనకు దగ్గరగా ఉండు. నీటి కాలంలో ఎవరన్నా మొక్కున్నట్లయితే అది ఎలా ఫలిస్తుందో, దేవునికి దగ్గరగా ఉన్న విశ్వాసి అలా ఫలిస్తాడన్న సత్యాన్ని ఈ రాత్రి తెలుసుకో. ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి మరవకో, దేవుణ్ణి విడువకో. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం, దీవెన. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.